యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము వాక్య ధ్యానపు ట్రాన్స్మిషన్ పార్ట్ సహకారాన్ని అందించిన కుటుంబం కండ్రిక నరసింహాపురం దెందులూరు మండలం వాస్తవ్యులు బేతపూడి మురళీకృష్ణ ధనలక్ష్మి గార్ల కుమార్తె బేతపూడి మాధవికి గురుకుల్ పాఠశాలలో సీట్ వచ్చిన సందర్భంగా కుటుంబ సభ్యులు బేతపూడి మురళీకృష్ణ ధనలక్ష్మి సోదరులు ఆనంద్ మహేష్ సమర్పిస్తున్నారు. మాధవి విద్యలో ప్రభువు సహాయం చేసి మంచి భవిష్యత్తు కుమార్తెకి ఇవ్వాలని ప్రార్థిద్దాం. కుటుంబ సభ్యులు మురళీకృష్ణ గారు, ధనలక్ష్మి గారు, ఆనంద్ మహేష్ గారులకు ధన్యవాదాలు. ఈ దినం ఈ మాసానికి చివరి దినం. ప్రభువు మహాకృప చొప్పున ఈ మాసం మనం ముగించుకున్నాము. రేపటి నుండి అక్టోబర్ మాసం ప్రారంభం. అక్టోబర్ మాసంలో 31 దినాలు ప్రభువు సహాయం దొరకాలని ప్రార్థిద్దాం. నిబంధన ఛానల్ కొరకు కూడా సహకారులు కావాలి, ప్రార్థించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. చిన్న బిడ్డ మాధవికి మీరిచ్చిన గురుకుల్ పాఠశాల సీటు కొరకు వందనాలు. చిన్న బిడ్డ చదువులో తోడుగా ఉండండి. మురళీకృష్ణ ధనలక్ష్మి గారులను దీవించండి, కుమారులను ఆశీర్వదించండి. నేటి వాక్య ధ్యానము ద్వారా మమ్మలను ప్రత్యేకముగా బలపరచండి. మీ ప్రియ బిడ్డలు ఈ మాసమంతా సహాయం చేసిన వారున్నారు, ఎపిసోడ్స్ ఇచ్చిన వారున్నారు. వారందరినీ కనికరించండి. నూతన మాసంలో మేము ప్రవేశించనై ఉన్నాం. మీ కృప మాకివ్వండి. నూతన మాసము, నూతన ఆశీర్వాదము మా ప్రియులైన ప్రేక్షకులందరికీ దయచేయండి. యేసు దివ్య నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి కీర్తనల గ్రంథం 140వ సంకీర్తన మీ ఎదుట ఉంచుకోండి. 140వ సంకీర్తనలో 13 వచనాలు వ్రాయబడ్డాయి. కీర్తనాకారుడు దావీదు గారు వ్రాసిన కీర్తన ఇది. దావీదు భక్తుని యొక్క జీవితం విశేషమైన జీవితం. దేవుడు దావీదును తన ప్రజలను పరిపాలించుటకు ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు యొక్క నమ్మకత్వం, దావీదు యొక్క యథార్థత దేవుడు ఎన్నుకొనుటలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. తండ్రి అయిన యెషయి ఇంట మందలు కాస్తున్న దావీదును దేవుడు తన ప్రజలను, ఇశ్రాయేలు మందను కాచునట్లు కాపరిగా పిలుచుకున్నాడు. దేవుని పని మీద దావీదు ఎప్పుడైతే తన జీవితాన్ని సమర్పించుకున్నాడో అప్పటి నుండి అతని జీవితంలో అపాయాలు రావటం ప్రారంభించాయి. సాధారణ పశువుల కాపరిగా అతని జీవితం ముగిసి ఉంటే ఏ విధంగా ఉండేదో కానీ
దేవుని పిలుపుకు లోబడుట వలన అతడు ఎదుర్కొన్నటువంటి అనేక సవాళ్ళు, అనేక శ్రమలు, ఇబ్బందులు, ఆయన జీవితంలో కలిగిన బాధలు అన్నీ కూడాను బైబిల్లో రాశాడు. మనం కూడా యేసు ప్రభువును అంగీకరించి ఆయన సేవ చేయటానికి ఎప్పుడైతే ఇష్టపడతామో మనకు కూడా భిన్నమైన వ్యక్తులు ఎదురవుతారు. భక్తిహీనులు, దుష్టులు, దుర్మార్గులు, వైలెంట్ పీపుల్ మన కోసం ఎప్పుడు అపవాది సిద్ధం చేస్తుంటాడు. అయితే దేవుడు మన జీవితాలను కనిపెట్టి చూస్తూ ఉంటాడు. మనము ఆయనపై అధికంగా ఆధారపడేటట్లు దేవుడు మన పరిస్థితుల్లో చాలిన వాడుగా ఉంటాడు. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు, ఎటువంటి ప్రమాదాలు మీరు ఎదుర్కొంటున్నా కూడా దావీదు యొక్క జీవితంలో అతడు అవలంబించిన ప్రార్థన, అతడు ఎదుర్కొన్నటువంటి సమస్యల నుండి ఎలాగ విడుదల ఇచ్చిందో అలాగున మన జీవితాల్లో కూడాను ప్రార్థనా జీవితం, దేవునిపై ఆధారపడే జీవితం విడుదలనిస్తుందని నేర్చుకోవచ్చు. మొదటి వచనం నుండి చదువుకుందాం. యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపించుము, బలాత్కారము చేయువారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. విడిపించుము, కాపాడుము. ఈ రెండు ప్రార్థనా పదాలు. విడిపించుము అనేది ప్రార్థన, కాపాడుము అనేది కూడా ప్రార్థనే. ఎవరి నుండి విడిపించమంటున్నాడు? ఈవిల్ మెన్, చెడ్డవారు. రెండు, బలాత్కారము చేయువారు, వైలెంట్ మెన్. ప్రిజర్వ్ మీ ఫ్రమ్ వైలెంట్ మెన్, బలాత్కారం చేసే వారిలో నుండి నన్ను దాచుమంటున్నాడు. వారి చేతుల్లో పడకుండా నన్ను సంరక్షించు అంటున్నాడు. ఈ లోకంలో మన చుట్టూత వివిధ రకాల మనుషులు కనిపిస్తారు. మన చుట్టూ నివాసం ఉండే మనుషుల గురించి కాదు నేను చెబుతోంది, మన చుట్టూ సంచరిస్తున్న మనుషులను గురించి మాట్లాడుతున్నాను. మనం ఊహించం, మనం అనుకోనం, ఇట్లాంటి వారు మన చుట్టూతా తిరుగుతున్నారా అనిపిస్తుంది. సమాజం మీరు అర్థం చేసుకున్న కొలది, పరిశీలించి తెలుసుకున్న కొలది హింసాత్మక మనస్తత్వం కలిగిన వ్యక్తులు మన చుట్టూ కనిపిస్తూ ఉంటారు. ఎంతో చక్కటి సమాజంలో మనం నివసిస్తున్నామని మనం భావిస్తాం. మనకు తెలియకుండానే మన చుట్టూతో చెడ్డ ప్రజలు ఉంటారు, మన చుట్టూతో బలాత్కారులు ఉంటారు. ఇది ఎన్నడూ గ్రహించం మనం. మీరు పేపర్ తిరిగేయండి, టీవీలో చూడండి, సడన్గా ఇట్లాంటి వారుగా ఎందుకు మారుతారు? ఇరుగు పొరుగు వారు అనేది అర్థం కాదు. కుటుంబ సభ్యులే కొన్ని సందర్భాల్లో చెడ్డవారుగా, బలాత్కారులుగా మారిన సందర్భాలు దావీదుకున్నాయి. అలానే నేటి సమాజంలో కొందరి జీవితాల్లో కూడా ఉంటున్నాయి. అటువంటి వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. బలాత్కారులట తమ హృదయములో అపాయకరమైన యోచనలు చేస్తారు. Lord, preserve me from violent men who plan evil things in their heart and stir up wars continually. వారు నిత్యము యుద్ధం రేప చూస్తూ ఉంటారు. దావీదు చుట్టూతా కూడా యుద్ధాన్ని రేపేటువంటి మనస్తత్వం కలిగిన వారు సంచరించారు. ఒక విధంగా దావీదు జీవితం సౌఖ్యంగా ఏం జరగలేదు. ప్రమాదాల అంచున నడిచింది అతని జీవితం. ఎప్పుడు యుద్ధాలే, ఎప్పుడు యుద్ధాలే.
కొందరి జీవితాల్లో ఎప్పుడూ పోరాటాలే కనిపిస్తూ ఉంటాయి. దేవుని పిల్లలు నీతి కొరకు ఎప్పుడైతే ప్రయాసపడాలనే ఉద్దేశానికి వెళతారో, సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన క్రైస్తవుడు తప్పక హింసనొందుతాడని వాక్యం చెబుతాను. రాజీ పడే మనస్తత్వం గలవాడు పెద్ద పోరాటాన్ని ఎదుర్కోడు. నేను నీతిగానే బ్రతుకుతాను అన్నవాడే చుట్టుపక్కల వారితో వ్యతిరేకతను ఎదుర్కొంటాడు. హృదయంలో అపాయకరమైన ఆలోచనలు చేసేవారిని గుర్చిన భయం మనం ఎల్లవేళలా కూడాను కలిగి ఉండి ప్రార్థించాలి. పాము నాలుక వలె వారు తమ నాలుకలను వాడు చేస్తారు. వారి పెదవుల కింద సర్ప విషము ఉన్నది, ఆలోచించండి అన్నాడు. వారి పెదవుల కింద సర్ప విషము, వారి నాలుకలు వాడిగా ఉన్నాయన్నాడు. సర్ప విషము అనే పదం ప్రాణాన్ని తీసేటువంటి పదాలు వారు వినియోగిస్తారు. వారి మాటలు మనకు ప్రమాదాన్ని తెచ్చేటువంటివిగా ఉంటాయి. వారి మాటలు మనలను గాయపరిచేవిగా ఉంటాయి అని ఇక్కడ కీర్తనాకారుడు చెబుతున్నాడు. నిజమే, చాలా సందర్భాల్లో కొందరి మాటలు వింటుంటే హృదయంలో గాయం కలుగుతుంది. పాపమునకు దూరంగా జీవించినందుకు, పరిశుద్ధంగా జీవించినందుకు, యథార్థంగా జీవించినందుకు సమీపస్తుల నుండే కొన్ని సందర్భాల్లో ఇటువంటి సర్ప విషము వంటి మాటల చేత కొన్ని ప్రమాదాలు ఎదుర్కోవలసిన అవసరం వస్తుంది. అటువంటప్పుడు మరువవద్దు, దేవుడు మీ పక్షాన ఉంటాడు. ఎవరి పెదవుల కింద సర్ప విషం ఉందో వారే నాశనం అవుతారు తప్ప దాని ప్రయోగం చేత విశ్వాసులకేమీ నష్టం వాటిల్లదు. గర్విష్ఠులు నా కొరకు ఉరిని త్రాళ్లనుగా చాటుగా ఒడ్డి ఉన్నారు. వారు త్రోమ ప్రక్కన వలపరిచి ఉన్నారు. నన్ను పట్టుకొనుటకు ఉచ్చులు ఒగ్గి ఉన్నారు. ఆగి ఆలోచించు అన్నాడు. సెల అంటే ఆగి ఆలోచించు. ఆగాలి, ఆలోచించాలి. ఉరులు మన కొరకు ఒడ్డి ఉన్నారు. ఏ విధంగా ఇబ్బందుల పాలు చేయాలి, ఏ విధంగా ఇరికించాలి, ఏ విధంగా వీరిని నాశనానికి అప్పగించాలి అని ప్రయత్నం చేసేవారు ఎప్పుడూ మన ప్రక్కనే ఉంటారు. సోదరుడా, సోదరి, ఉరులు ఒడ్డిన అనుభవం కీర్తనాకారుడు పలు కీర్తనల్లో వర్ణించాడు. ఒక ఉరి ఒడ్డినప్పుడు ఆ ఉరిలో పడినటువంటి జంతువు తప్పించుకొనకుండానట్లు ఉరి ఏర్పాటు చేయబడుతుంది. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను తప్పించును అని అన్నాడు. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను కాపాడుతాడు. చూడండి, దేవుని పిల్లలకు నిరంతర పోరాటం పాపముతో, లోకముతో, సాతానుడితో, శరీరముతో. ఈ పోరాటంలో మనలను అప్పగించాలని శత్రువు ఎల్లవేళలా ప్రయత్నం చేస్తుంటాడు. అప్పుడు దేవునికి మొరపెడుతూ అన్నాడు, నేను యెహోవాతో ఇలాగ మనవి చేస్తున్నాను. యెహోవా, నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. ఇది అతనిని ఆదరించినటువంటి అంశం. నీవు నా దేవుడవు కాదు, నీవే నా దేవుడవు. నీవే నా దేవుడవు. ఐ సే టు ద లార్డ్, యు ఆర్ మై గాడ్. గివ్ ఇయర్ టు ద వాయిస్ ఆఫ్ మై ప్లీజ్ ఫర్ మెర్సీ. ఓ లార్డ్, ఓ దేవా, నీ కృపా కనికరాలు నాకు దయచేయి. నా విజ్ఞాపనకు నువ్వు చెవియొగ్గు. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయదువు.
దావీదు తన యొక్క మరణ అనుభవాన్ని చెబుతూ అన్నాడు, మరణానికి నాకు బెత్తెడు ఎడము అన్నాడు. ఎప్పుడు తలపోతుందో అర్థం కాదు, ఎప్పుడు మరణవశం అవ్వాల్సి వస్తుందో అర్థం కాని పరిస్థితి దావీదు జీవితంలో పలుమార్లు సంభవించింది. అతని ఎక్స్పీరియన్స్ ఏమిటంటే, దేవుడు నా తల కాపాడుతాడు. తన యొక్క శిరస్సు తన దేహంపై నిలిచింది అని అంటే అది దేవుడు కాసినటువంటి కాపుదల అని గుర్తిరుగుతున్నాడు. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గం, యుద్ధ దినమున నీవు నా తల కాయుదువు. యుద్ధ దినము అన్నాడు. దావీదునకు నిరంతరము యుద్ధాలు కలిగాయి. ఆ యుద్ధ దినాన తాను తలను దేవుడు కాస్తున్నట్లు గ్రహించాడు. మరణము తప్పించుట యెహోవా వశము అని ఎరిగిన భక్తుడు దావీదు గారు. చాలా సందర్భాల్లో మనం కూడాను మన ప్రాణానికి ఎసరు వచ్చినట్టుగా భావిస్తాం, కానీ దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఆయన కాపాడకపోతే మన శత్రువులు ఎప్పుడో మనల్ని నాశనం చేసేవారే. యెహోవా భక్తిహీనుల కోరికలను తీర్చకము, వారు అతిశయించకుండునట్లు వారి ఆలోచనను కొనసాగింపకము. భక్తిహీనుల కోరికలు తీర్చొద్దు, వారి ఆలోచనలు కొనసాగించవద్దు. భక్తిహీనుల కోరికలు దేవుడు ఎందుకు తీరుస్తాడు? దేవుడు తీర్చడు, దేవుడు అడ్డుకుంటాడు. భక్తిహీనుల వారి యొక్క అతిశయము, వారి ఆలోచన కొనసాగకుండా దేవుడు తనను కాపాడాలని ప్రార్థిస్తున్నాడు. భక్తిహీనుని ఆలోచనలు ఎంతవరకు కూడాను నిరపరాధి యొక్క ప్రాణాన్ని కోరుతూ ఆలోచన చేస్తుంటాయి. మంచము మీద పరుండి దుష్ట ఆలోచనలు చేస్తున్న వారికి శ్రమ అని రాశాడు. అవును, అతని ఆలోచనలు కొనసాగితే అనేకులకు నష్టం అవుతుందనేది భక్తిహీనుని గురించి దేవునికి మొరపెడుతున్నాడు. ఇది మన బాధ్యత కూడాను. మనం కూడా దేవుని సన్నిధిలో ఈ ప్రార్థన చేయాలి. భక్తిహీనుల ఆలోచనలు కొనసాగకుండా చేయి ప్రభు, ఆ ఆలోచనలను పడగొట్టు అని ప్రార్థించాలి. నన్ను చుట్టుకొని వారు తల ఎత్తిన ఎడల వారి పెదవుల చేటు వారిని ముంచునుగాక. కణకణలాడు నిప్పులు వారి మీద వేయబడునుగాక. వారు తిరిగి లేవకుండునట్లు అగ్నిగుండములో వారు కోల్చబడుదురుగాక. అగాధ జలములలోనికి త్రోయబడుదురుగాక. చూడండి, తన శత్రువుల నాశనాన్ని గాక అనే పదంతో తన విశ్వాస ప్రదర్శన ద్వారా తెలియచేస్తూ 6 పర్యాయాలు ఈ 4 వచనాల్లో చెబుతున్నాడు. పెదవుల చేటు ముంచివేయునుగాక, నిప్పులు వేయబడునుగాక, కోల్చబడుదురుగాక, త్రోయబడుదురుగాక, స్థిరపడకుందురుగాక, తరిమి వారిని పడద్రోయునుగాక. ఇవన్నీ జరుగును జరుగును జరుగును. గాక అంటే జరుగును, ఆమెన్ అని అర్థం. అట్లగును గాక. ఈ ఎక్స్పీరియన్సెస్ దుష్టులకు కలగాలని కోరుతున్నాడు. వారి పెదవుల చేటు వారిని ముంచేస్తుందన్నాడు. ఎవరు చేసుకున్నటువంటి అపరాధంలో వారే పడిపోతారు. ఒకరిని నాశనం చేయాలని చేస్తున్న ప్రయత్నాల్లో వారే నాశనం అవుతారు. వారి కుయుక్తిలో వారే పట్టుబడిపోతారు. అది జరుగునుగాక అన్నాడు, జరుగుతున్నది. తిరిగి వారు లెగలేకుండా వారి మీద కణకణలాడే నిప్పులు వేయబడతాయి అన్నాడు. అగ్నిగుండ అనుభవంలోకి వాళ్ళు వెళ్ళిపోతారన్నాడు. పాతాళ వశం అవుతాయి వారి ఆత్మలు. తీర్పు అనంతరం అగ్నిగుండంలో ప్రవేశపెట్టబడి నిత్య నరకాగ్నిని వారు చవి చూడాల్సి వస్తుంది.
కొండెములాడేవారు భూమి మీద స్థిరపడకుండా ఉండాలి. ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయునుగాక. బలాత్కారులను ఆపదలు తరిమి పడద్రోస్తాయి అన్నాడు. సహోదరుడా, సహోదరి, బలాత్కారులు తరమబడతారు. ఆపదలు కలుగ చేసే ప్రయత్నం చేసే వారిని ఆపదలే తరుగుతాయి. వారిని అవే పట్టుకుంటాయి, వారిని అవి ముంచి వేస్తాయి, వారిని అగ్నిగుండం పాలు చేస్తాయి. ఇది అతని నిరీక్షణ. ప్రార్థన వలన కలిగినటువంటి నిరీక్షణ ఎంత గొప్పది. అతని ప్రారంభంలో విడిపించుము విడిపించుము అని ప్రార్థించిన వాడు ఇలా అయిపోతుంది వారికి అని పలుకగలిగాడు అని అంటే హీ గాట్ ద ఆన్సర్ ఫర్ హిస్ ప్రేయర్. అతడు తన ప్రార్థనకు జవాబు పొందాడు. అందుకే అతనికి ఆ విశ్వాసం, ఆ నిరీక్షణ స్థిరపడింది అనేది మనకు అర్థం అవుతుంది. బాధించబడి వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. He came to know that God is helpful to the people who are in need. అవసరతలలో ఉన్న వారికి దేవుడు సహాయకుడిగా నిలుస్తాడని దావీదు గారు ఎరిగి మాట్లాడుతున్నాడు. నేను ఎరుగుదును. ఇన్ హిస్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, అతని యొక్క వ్యక్తిగత అనుభవంలో అతను చెబుతుంది ఏమిటంటే బాధించబడు వారి పక్షాన దేవుడు వ్యాజ్యమాడతాడు. ఆ వ్యక్తి ఎవరు, ఎలా అనేవి పక్కన పెట్టండి. వారు బాధించబడుతున్నారు అంటేనే దేవుడు వారి పక్షాన చేరుతున్నాడు. ఏ మానవుడు ఏ మనిషిని బాధించకూడదు. ఒక మనిషి మరొక మనిషిని బాధించటం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి బాధించబడు మనిషి పక్షంగా బాధిస్తున్న వారికి వ్యతిరేకంగా వ్యాజ్యం నడిపిస్తాడు దేవుడు. వ్యాజ్యము అంటే వారిద్దరి మధ్య ఉన్నటువంటి తగువు విచారించబడుట, అంటే కోర్టు అన్నమాట. కోర్టులో ఎవరికి న్యాయం దొరకాలి? బాధించబడుతున్న వారికి న్యాయం దొరకాలి, అనగా బాధిస్తున్న వారు శిక్షించబడాలి. ఇది నాకు తెలుసు అన్నాడు. డివైన్ కోర్ట్, దైవ సంబంధమైన తీర్పున దుష్టులు నశిస్తారు, దీనులు రక్షించబడతారు. దరిద్రులకు ఆయన న్యాయం తీరుస్తాడు, ఇది నాకు తెలుసు అన్నాడు. దరిద్రుడు అంటే అతని పక్షంగా ఇక ఎవరు వకాల్తా కూడా వేయరన్నమాట. అలాంటి వాడు దరిద్రుడు. అటువంటి దరిద్రుని పక్షంగా దేవుడు వకాల్తా పుచ్చుకుంటాడు. చాలా సందర్భాల్లో కోర్టుకు కూడా వెళ్ళే అవకాశం కొందరికి లభించదు. అటువంటి దారిద్ర్యతలో ఉన్న వారి పక్షంగా కూడా డివైన్ కోర్టులో వారికి జస్టిస్ దొరుకుతుంది. దేవుడు వారి పక్షంగా పరిస్థితులను సరిచేయుట ద్వారా, వారి వ్యతిరేకులను శిక్షించుట ద్వారా దేవుడే స్వయాన తీర్పును తీరుస్తాడు. సౌలు కుటుంబానికి తీర్పు తీర్చాడు. దావీదును అకారణంగా తరిమినందుకు సౌలుకు మరణం వచ్చింది. సౌలు దేవునికి వ్యతిరేకమైన ఆలోచన కలిగినందున రాజ్యం పోయింది. పొరుగువాడైన దావీదుకు అప్పగించబడింది. దావీదును నిర్నిమిత్తముగా తరిమిన సౌలు కుటుంబం నీరసిల్లిపోయింది. తరమబడిన దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లింది. ఇంతకంటే రుజువేం కావాలి? దేవుడు న్యాయం చేస్తాడంటానికి. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. నిశ్చయముగా, నిశ్చయముగా, surely the righteous shall give thanks to your name. నీ నామము అన్నప్పుడు యేసుక్రీస్తు. నీతిమంతులు అంటే ఎవరు? విశ్వాసులు. యేసుక్రీస్తు నామమును బట్టి
నీతిమంతులుగా తీర్చబడిన వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. యథార్థవంతులకు స్తుతి చేయుట శోభాస్కరం. అవును సహోదరుడా, సహోదరి, నీతిమంతుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాడు ఆయన కుమారుడిని యేసుక్రీస్తును బట్టి. యథార్థవంతులు నీ సన్నిధిని నివసిస్తారు. ఇది అద్భుతమైన పదం. నీ సన్నిధిని నివసిస్తారు అనేది అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎ బిలీవర్. అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎ బిలీవర్, విశ్వాసి యొక్క అంతిమమైనటువంటి డెస్టినీ, స్థానం దేవుని సన్నిధి. మనం జీవిస్తున్నాం, ఒక దినాన్ని మరణిస్తాం. మరణిస్తే మనం ఎక్కడికి వెళ్తాం? ప్రభువు సన్నిధికి వెళ్తాం. దేవా నీ సన్నిధికి వస్తాం మేము అనే నిరీక్షణ ఉన్నవారు భూమి మీద యథార్థంగా ఉంటారు. ఆయనకు హేయమైన బ్రతుకులు బ్రతికిన వారు ఆయన సన్నిధికి వెళ్ళలేరు. ఆయనకు కోపము కలిగించు జీవితం కలిగిన వారు ఆయన సన్నిధికి మరణానంతరం వెళ్ళరు. పాపమును ఆశ్రయించువారు వారి మరణానంతరం పాతాళ వశం అవుతారు. పాప క్షమాపణ పొందిన వారు మాత్రమే ఆయన సన్నిధికి వెళతారు. యథార్థవంతులు ఆయన సన్నిధిలో నివసిస్తారు. ఇది అత్యంత భాగ్యముగా ఎంచబడినది. ఈ భూమి మీద నువ్వు ఎలా జీవించావు? పేదరికమా, కష్టాల, కన్నీళ్ళ, ఇబ్బందుల, ఇరుకుల అనేది ప్రధానం కాదు. ఈ భూమిని విడిచిన తరువాత నీవెక్కడుండబోతున్నావు అనేది ప్రధానం. యథార్థవంతులు, సత్యమును ఆశ్రయించిన వారు, విశ్వాసము చేత నీతిమంతులుగా ఎంచబడిన వారు ఎక్కడుంటారట? దేవుని సన్నిధిలో నివసిస్తారు. శరీరాన్ని విడిచిన ఆత్మ దేవుని యొద్ద నివాసం ఉంటుంది. మరలా తిరిగి ఆయన చేత తీసుకుని రాబడుతుంది. ఈ సత్యము మీ జీవితాల్లో క్రియ చేయాలని నేను ప్రార్థిస్తున్నాను, నేను మనవి చేస్తున్నాను. సోదరుడా, సోదరి, 140వ కీర్తనలో దావీదు తన శత్రువుల విషయమై ప్రార్థనతో ప్రారంభించి తన దేవుని యొద్ద నివాసంతో ముగిస్తున్నాడు. ఈ లోకంలో నీవెంతమంది శత్రువులు కలిగి ఉన్నా నీ ముగింపు నీ ప్రభువు దగ్గర. నీ మరణానంతర జీవితం నీ రక్షకుని చెంతనో కాదో నీవే తీర్మానం చేసుకో. ఈ రాత్రికాలపు వాక్య భాగమునకు ట్రాన్స్మిషన్ పార్ట్ సహకారాన్ని అందించిన కుటుంబం కండ్రిక నరసింహాపురం దెందులూరు మండలం వాస్తవ్యులు బేతపూడి మాధవి గారికి గురుకుల పాఠశాలలో సీటు వచ్చినందున కృతజ్ఞతగా తల్లిదండ్రులు, సోదరులు బేతపూడి మురళీకృష్ణ, ధనలక్ష్మి, ఆనంద్, మహేష్ సమర్పిస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ప్రభు, ఈ రాత్రి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి. ప్రత్యేకముగా ఈ మాసమంతా సహాయం చేసిన వారందరినీ కనికరించి కృప చూపండి. అటువలనే మీ నమ్మకత్వం కొరకై కృతజ్ఞతలు నాయన. ఈ మాసం మీరు మా అవసరాలు, మాకున్న ఆశ్చర్యకరమైనటువంటి ప్రమాణాలు మీరు తీర్చినందుకు కృతజ్ఞతలు. ఈ మాసము కాపాడినందున స్తోత్రాలు అర్పిస్తూ నూతన మాసములో మాకు తోడుండమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడయుండును గాక. ఆమేన్.